బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రజతోత్సవ సభ రచ్చరేపుతోంది. నేతల మధ్య నెలకొన్న విభేదాలు దాని సక్సెస్పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సభ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించినప్పటికీ ఓ ఎమ్మెల్సీ మాత్రం అంతా తానే నడిపిస్తున్నారని బిల్డప్ ఇచ్చుకోవడంపై మిగిలిన నేతలకు మండుతోంది. దీంతో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ విషయంలో నేతలపై నమ్మకం లేక కేసీఆర్ స్వయంగా ఫామ్ హౌస్ నుంచి పర్యవేక్షించే పరిస్థితి ఉంది. పార్టీ నేతలపై గులాబీ దళపతికి నమ్మకం పోవడానికి కారణమేంటి? ముందుగా హడావిడి చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఏర్పాట్లకు ఎందుకు దూరంగా ఉన్నారు? రజతోత్సవ సభ ఇన్ఛార్జిగా ఎవరికి బాధ్యతలు అప్పగించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? బీఆర్ఎస్ రజతోత్సవ వేళ ఉమ్మడి వరంగల్ రచ్చ రగులుతోంది. ఓ ఎమ్మెల్సీ తీరుతో పార్టీలు విభేదాలు తలెత్తాయి. నేతల మధ్య కొట్లాటతో సభకు తగిన ప్రచారం లేకపోవడంతో అధినేత అసహనంతో ఉన్నారు. దీంతో ఎల్కతుర్తి సభ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించకుండా తానే స్వయంగా ఫామ్ హౌస్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్. ఓరుగల్లు సభను గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలగా ఉన్న గులాబీ పెద్దలకు, పార్టీ నేతలకు నిరుత్సాహం తెప్పిస్తోంది. జన సమీకరణ సహా అన్ని వ్యవహారాలను బీఆర్ఎస్ బాసే పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ జిల్లా నేతలను నమ్ముకుంటే నట్టేట మునుగుతామని భావిస్తున్న కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయడంతో పాటు జన సమీకరణ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది అంత తేలికైన పని కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సాధారణంగా దగ్గరలో ఎన్నికలుంటే ఆశావహుల్లో లేదా అధికారంలో ఉంటే అంతా కలిసి జనాన్ని తరలిస్తారు. కానీ ఆ రెండూ లేనప్పుడు ఇది కష్టమైన వ్యవహారం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ అత్యుత్సాహమే పార్టీలో రచ్చకు కారణమవుతోందట. ఇటీవల నేత ఫామ్ హౌస్ లో కోడి పందాల సమాచారం సొంత పార్టీ వారే లీకులిచ్చి దాడి చేయించారన్నది ఆయన అనుమానం. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగిలిన నేతలపై కోపం పెంచుకుని సభ ఏర్పాట్లలో అన్నీ తానే వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే మిగిలిన నేతలు అటువైపు వెళ్లటం తగ్గించారు. వాస్తవానికి వరంగల్ కేంద్రంగా సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించగానే మాజీ మంత్రి హరీష్ రావు హడావుడిగా వరంగల్ చేరుకుని గ్రేటర్ వరంగల్లో అనువైన ప్రదేశాల కోసం అన్వేషించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి 2-3 ప్రాంతాలను పరిశీలించారు. అంతటితో ఆగకుండా వరంగల్లో మకాం వేస్తానని, సభ విజయం కోసం గులాబీ శ్రేణులు తలమునకలయ్యేలా చేస్తారని ప్రకటించారు. కానీ వరంగల్ వేదికగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నామని హరీష్ రావు ప్రకటించి హైదరాబాద్ చేరుకున్న తర్వాత పరిణామాలు మారిపోయాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి సభను మార్చేశారు. అప్పటి వరకు సభ నిర్వహణ కోసం చాలా యాక్టివ్గా వ్యవహరించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తమకెందుకులే అని మిన్నకుండిపోయారు. తెర వెనుక జరిగిన పరిణామాలేంటో గానీ ముందుగా క్రియాశీలకంగా పనిచేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఆ తర్వాత అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అనంతరం ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కవిత పేర్లు వినిపించాయి. కానీ ఈ నేతలు అసలు ఇప్పటి వరకు ఏర్పాట్ల పరిశీలనకే రాలేదు. దీంతో కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఓ ఎమ్మెల్సీని అంతా తానే నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నొచ్చుకున్నారని సమాచారం. మొదటి నుంచి తామే అన్నీ చూస్తుండగా ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పెత్తనమేంటని తమ సన్నిహితులతో చెబుతున్నారని వినిపిస్తోంది. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఆషామాషిగా తీసుకుంటున్నారని భావిస్తున్న కేసీఆర్ ఎవరికీ పూర్తిస్థాయి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించకుండా తన ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేయిస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి సభా వేదిక అలంకరణ వరకు పని విభజన చేసి ఎవరు ఏం చేయాలో చెప్పి రోజువారీ రిపోర్టులు తెప్పించుకుని పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ మాత్రం తీరు మార్చుకోవటం లేదన్న ప్రచారం సాగుతోంది. పార్టీ రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఆ స్థాయి ప్రచారం లేకపోవడంతో అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఓరుగల్లు వేదికగా ఏ సభ నిర్వహించినా, కార్యక్రమం తలపెట్టినా యావత్ తెలంగాణ అంతా చర్చించుకునేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంపై కోపంతో ఉన్నారని సమాచారం. ఓరుగల్లు నేతల్లో ఒకరంటే మరొకరికి పొసగకపోవడంతో జిల్లాలో జన సమీకరణ ఏర్పాట్ల సమీక్షను 3 నేతలకు అప్పగించారు.
మాజీ మంత్రి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని 2 నియోజకవర్గాల సమీక్షకు పరిమితం చేశారు. మరో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మహబూబాబాద్ బాధ్యతలిచ్చారు. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా టార్గెట్లు ఫిక్స్ చేశారు. వాహనాలు సమకూర్చడం నుంచి సభా వేదిక అలంకరణ వరకు కేసీఆర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఇక ఆర్థిక పరమైన విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ నిర్వహణకు ఖర్చు చేసే ప్రతి పైసాకు బిల్లు ఉండాలని వివిధ రకాల పనులు పర్యవేక్షిస్తున్న నేతలకు స్వయంగా కేసీఆర్ చెప్పారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.